భాష పేసిన హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. మీరు ముందైతే డెమో చూశారు కదా. మనం అలా ఎడిట్ చేసుకోవాలంటే అలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ లిరిక్స్ని 2 గ్రూపులుగా విడదీసిన, 2-3 గ్రూపులు, 7 1 4 మొత్తం 4 గ్రూపులుగా విడదీశాను. చూడండి, వీటిని మీరు వేరే ఫాంట్ ద్వారా ఫాంట్ యూజ్ చేసుకున్నా ఏం లేదు. నేను ఆల్రెడీ ఇందులోనే ఇక్కడ మీకు ఎఫెక్ట్ కూడా యాడ్ చేశాను. ఒకవేళ ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే చూడండి, అది ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. చూడండి, ముందైతే గ్రూప్ 1 మీద టచ్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మీరు ఏదైనా రీప్లేస్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా మనకి, ఈ లిరిక్ మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి చూడండి, ఇక్కడ మీకు నేను ఇక్కడ లెజెండ్ అనే ఫాంట్ అనేది యూజ్ చేశాను. చూడండి, మీరు ఒకవేళ ఇంకో ఫాంట్ యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇలా ఫాంట్ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా ఏ ఫాంట్ అయినా మీకు నచ్చిన ఫాంట్స్ యూజ్ చేసుకోండి. నేను ఒకవేళ మీకు ఇదే ఫాంట్ మంచిగా అనిపిస్తే యూజ్ చేసుకోండి. మీరు కామెంట్ బాక్స్లో మీకు నచ్చిన ఫాంట్ కావాలి అని అంటే మాత్రం అక్కడ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లిరిక్స్ అన్నిటికి కూడా మీరు ఇలా ఎడిట్ అనేది చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 9.20 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. దీన్ని 2 రకాలు కూడా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చూడండి, 9.20 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి మనం ఫొటోస్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ముందైతే ఒక ఫోటో మీద ట్యాప్ చేశాను, 3 డాట్స్ మీద క్లిక్ చేశాను, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేశాను. కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని సెంటర్కి నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేశాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను, మీడియాలోకి వెళ్ళాను, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేశాను, 3 డాట్స్ మీద క్లిక్ చేశాను, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ మనం యాడ్ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళాం. చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను కదా. సేక్ ఎఫెక్ట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. చూడండి, ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే ఫోటోస్ స్టార్ట్ అయ్యాయో అక్కడికి వచ్చేద్దాం. ఎగ్జాక్ట్గా చూడండి, 9.20 దగ్గర 20 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ 10.8 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. సింపుల్గా చెప్పాలంటే మనం 2 ఫోటోలకి ఇచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ 2 ఫొటోస్కి, ఒక ఫోటో వదిలేసి మళ్ళీ 2 ఫొటోస్కి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి మళ్ళీ 2 ఫొటోస్కి, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్కి ఒక ఫోటో వదిలేసి 2 ఫొటోస్కి అనేది మీరు ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఒక ఫోటోకి 2 ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి ఒక ఫోటో వదిలిపెట్టేసి ఇలా ఎండ్ వరకు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసామో ఆ ఫొటోస్ అన్నిటికీ కూడా సెకండ్ ఎఫెక్ట్ అనమాట. సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, వదిలేసిన ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్నిటికీ కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయి. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో మీకు సీసీ ఎఫెక్ట్ అనేది కూడా ఇస్తాను సపరేట్గా మీకు. చూడండి, ముందైతే ఈ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు సింపుల్గా ఇది కాదు,
ఇక్కడ ఏం చేస్తారంటే ఈ సీసీ ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్ మీద ఇలా క్లిక్ చేసి పట్టుకొని ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ అనేది క్లిక్ చేయండి. తర్వాత పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం చూడండి ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ మీద టచ్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అనేది అయిపోతాయి అనమాట. యాడ్ అయిపోయాక ఏం చేస్తారంటే చూడండి, మళ్ళీ ఇక్కడ అదే ఐకాన్ సింబల్ దగ్గర ఉన్న వాటి మీద టచ్ చేసి పట్టుకొని ఇలా బీట్ మార్క్ ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ చూడండి యారో సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ చూడండి, ఇంకొక టైప్లో చెప్తాను కదా. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే ఇక్కడ వరకే మనం ఫొటోస్ లిరిక్స్ వరకు, ఈ లిరిక్స్ కూడా మనకి ఇక్కడ కూడా ఫొటోస్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు కూడా మనం ఈ ఫొటోస్ అనేది యాడ్ చేద్దాం. ఇది 2 టైప్ అనమాట. చూడండి, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ చూడండి, ఇక్కడ మీకు సాయి పల్లవ్ గారి ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోటో మీద టచ్ చేశాక ఇప్పుడు నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి చూడండి, ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే ఫోటో ఫుల్ అనేది వస్తుంది అనమాట. చూడండి, మళ్ళీ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ఇంకో ఫోటో అనమాట. ఇంకో ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది అక్కడికి వచ్చేసి ఈ యారో సింబల్ మీద తీస్తే మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి అనేది వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ఇలా టచ్ చేయండి. మళ్ళీ ఎక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ ఉంటుందో చూడండి, ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇలా ఇప్పుడు ఈ ఫొటోస్ యాడ్ చేశాక దీనికి ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. 3వ ఎఫెక్ట్ చూడండి, మీకు 3 ఎఫెక్ట్లు యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఆల్రెడీ 2 అయిపోయినాయి, 3వది. ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, 2 ఎఫెక్ట్లు కూడా ఆల్రెడీ ఇచ్చాం కదా. చూడండి, 3వ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఈ ఫోటోకి 3వ ఎఫెక్ట్ అనమాట. ఎక్కడైతే ఎన్ని ఫొటోస్ ఉన్నాయి పెద్ద ఫొటోస్ స్టార్టింగ్లో, ఆ ఫొటోస్ అన్నిటికి కూడా ఈ 3వ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. సింపుల్గా ఇలా ఎక్కడి వరకు అయితే ఈ ఫొటోస్ ఉన్నాయో ఈ లిరిక్స్ వరకు ఉన్నాయి కదా, మనం లిరిక్స్ ఎక్కడి వరకు యాడ్ చేసాం, ఇక్కడ వరకు యాడ్ చేసాం. ఎగ్జాక్ట్గా 9.20 మిల్లీ సెకండ్ల వరకు యాడ్ చేసాం. ఈ లిరిక్స్ వరకు దగ్గర ఉన్న ఫొటోస్ మనం ఇప్పుడు కొత్తగా అనేది యాడ్ చేసాం అనమాట. చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్ని మనం ఇక్కడ ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ లిరిక్స్ అన్నిటినీ కూడా ఇలా ప్రెస్ చేసి పట్టుకొని పైకి తీసుకెళ్ళండి. పైకి తీసుకెళ్తే లిరిక్స్ అనేటివి మనకి పైకి వస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు అన్నిటిని కూడా ఇలానే తీసుకెళ్ళండి మీరు, సేమ్ యాజ్ టీజ్గా. ఈ ఎన్ని లిరిక్స్ ఉంటాయి అన్నిటిని కూడా ఇలా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళాక ఏం చేస్తారంటే చూడండి, మళ్ళీ ఈ లిరిక్ మీద ట్యాప్ చేసి కరెక్ట్ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం. ఇలా కిందికి తెచ్చుకోండి. ఇక్కడ పెట్టేసి అన్ని లిరిక్స్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలా చేసేయండి. ఇది 2 టైప్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ లిరిక్స్ మీద ఇట్లా ఫోటో మీద రాకుండా అండ్ మీకు మళ్ళీ ఇట్లా ఫోటో మీద వచ్చేటట్టు రెండు రకాలుగా కూడా ఈ వీడియో అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అన్ని ఎఫెక్ట్లు యాడ్ చేసాం. 2 టైప్స్లో ఎలా ఎడిట్ చేయాలనేది కూడా చెప్పాను. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తోట రాము.